మా కథమమాల సభ్యులకి, యూట్యూబ్ వీక్షకులకి స్వాగతం అండి. ఈరోజు శుక్రవారం మనం వీడియో ఒకటి పెట్టవలసిన రోజు. తాత్కాలిక షెడ్యూల్ ప్రకారం మంగళవారం కానీ బుధవారం కానీ ఒక వీడియో, తర్వాత శుక్రవారం నాడు ఒక వీడియో అని అనుకున్నానండి. ఈరోజు కాసేపు నా కాలక్షేప కబుర్లు, గురునాథం ఇంతేనండి. ఒక కొన్నేళ్ల క్రితం మా చిన్నతనాల్లో పేద, ధనిక, ఈ మధ్యలో మధ్యతరగతి అనే ఒక ఆర్థిక పరంగా ముఖ్యంగా ఒక వర్గీకరణ ఉండేది. ఇప్పుడు ధనిక వర్గం అప్పుడు ఇప్పుడు ఎప్పుడు ధనికమే అనుకోండి. పోతే మధ్యతరగతి, పేద ఈ రెండు వర్గాలు మా చిన్నతనంలో చూసినంత ఇబ్బందులుగా లేవేమో. మధ్యతరగతి విషయానికొస్తే పెరిగిన ఆర్థిక సౌకర్యాలు కొంత మేర అనుకూలంగా ఉండడంతో, ఎందుకంటున్నానంటే ఒక కుటుంబంలో నలుగురు ఉన్నారు అనుకుంటే, ఒకవేళ చదువులు అయ్యాక నలుగురు సంపాదనలోకి వస్తున్నారు. ముసలివాళ్ళు ఉంటే వాళ్ళు అంతకుముందు ఏమన్నా గవర్నమెంట్ సర్వీసులు చేసి ఉంటే వాళ్ళకి పెన్షన్ వస్తుంది. మిగతా తర్వాత తరాల వాళ్ళు చదువుకోవడం వల్ల వాళ్ళ స్థాయిలను బట్టి ప్రతి వాళ్ళు అంతో ఇంతో సంపాదించుకుంటూ ఉన్నారు. మరి మా చిన్నతనాల్లో అలా కాదుగా. ఇంటి యజమాని ఎవరైతే ఉన్నారో ఆయన సంపాదిస్తుంటే 5, 6, 7, 8 మంది లేదా 4, 5 అలా ఒక్క సంపాదన మీద బతికేవాళ్ళు. మరి అప్పటిదానికి ఇప్పటిదానికి ఖచ్చితంగా తేడా ఉంది కదా. అంటే నా ఈ చిన్న పరిశీలన వల్ల నా అభిప్రాయాలు మాత్రమే షేర్ చేస్తున్నానండి. ఇదే సర్వే సర్వత్రా ఇంతే అని నేను చెప్పటం లేదు. దాదాపుగా మన చుట్టూ ఉన్న సమాజాన్ని పరిశీలిస్తుంటే ఇలా కనపడుతుంది. దాంతో మధ్యతరగతి అనేది కొంత సౌకర్యంగానే పూర్వం అంత ఇబ్బందులు పడిపోకుండా అప్పుడు ఎలా ఉండేవండి. నెలాఖరు వచ్చిందంటే ఇంట్లో ఖర్చులు వస్తే కటకటలాడి యజమానురాలో యజమాని గారో ఎక్కడో అక్కడ చేబదులు తెచ్చి సంసారం నడపాల్సిన పరిస్థితులు కూడా ఉండేవి మధ్యతరగతికి. అవి మళ్ళీ జాగ్రత్తగా తీర్చుకుంటూ ఉండడం, పరువు అనేది ఉంటుంది కదండి. ఆ మధ్యతరగతికి ఆ పరువు అనేది అంటే అందరికీ ఉంటుంది. ఇంకొంచెం దానికి ఎక్కువ విలువ ఇచ్చేవాళ్ళు. అప్పుల పాలైపోయాడు, అప్పు చేసేసాడు, తీర్చలేదు అనేది రాకుండా తీర్చుకుంటూ ఉండడం, అవి తీర్చుకునేటప్పటికి మళ్ళీ కొంచెం లోటు ఏర్పడుతూ ఉండడం, ఇట్లా ఉండేది. జాగ్రత్తగా బ్యాలెన్స్డ్గా మెయింటైన్ చేస్తుంటే ఏదో ఇబ్బంది లేకుండా గడిచిపోతూ ఉండేవి. అది మధ్యతరగతి అయితే, ఇంకా పేదవర్గం మా చిన్నతనాల్లోనండి అలా రోడ్ల మీద పెడుతుంటే కొన్ని ఏరియాస్లో పట్టణాల్లో గుడిసెలు ఉండేవి, పూరి గుడిసెలు. అందులో మగతను పొద్దస్తమానం రిక్షా తొక్కి రావడం, ఆ వచ్చిన దాన్ని సాయంత్రం అయ్యేటప్పటికి కొద్ది గొప్ప తినడానికి సరుకులు తీసుకురావడం, మరి వాళ్ళ అలవాటు ఏదో ఉంటుందిగా దానికి కొంత ఖర్చు పెట్టుకోవడం. ఆ అమ్మాయేమో అతని భార్య ఏమో 4 ఇళ్లల్లో పాచి పని చేసి సంపాదించి జాగ్రత్తగా అలా నెట్టుకొస్తూ ఉండేవాళ్ళు. ఇంకా చాలా ఇదిగా ఉండి గంజి కూడా తాగి బతికిన వాళ్ళు ఉన్నారు. ముఖ్యంగా నేను పూరి గుడిసెలు కనపడుతూ ఉండేవి. మరి ఇప్పుడు పూరి గుడిసెలు కనిపిస్తున్నాయా మనకి? లేదు కదా. గవర్నమెంట్లు పేదవారికి ఓ కొంత వెసులుబాటు కల్పించి ఇళ్ళు కట్టించి ఇస్తూ ఉండడం, లేదా ఇళ్ళు కట్టుకోవడానికి సహాయం చేస్తూ ఉండడం, ఇంకా అనేక పథకాలు ప్రవేశపెట్టి పేదల బతుకులు కూడా కొంతవరకు, నేను ఏ గవర్నమెంట్ అయినా సరే అది చూస్తుంటే బాగుపడ్డాయి అనిపిస్తోంది. ఎందుకంటే నాకెక్కడ ఒక పూరి గుడిసె కనిపిస్తే నాకేమిటో మధుర స్మృతిగా ఉంటుంది. ఎందుకంటే చిన్నప్పుడు చూసేవాళ్ళం కదా అది. కానీ ఎక్కడా కనపడటం లేదు నాకు తెలిసి, నా ఈ చిన్న ప్రపంచంలో. అలాగే రిక్షాలు పోయి ఆటో రిక్షాలు వచ్చాయి. కొద్దో గొప్పో వాళ్ళ ఇది కూడా ఆర్థిక పరమైంది. బాగా బాగుపడిందని చెప్పలేకపోయినా కొంత నేను చూసిన చిన్నప్పటి దానికంటే బాగుపడ్డాయన్నట్టే అనే చెప్పచ్చు. ఈ 2 ఆర్థిక వర్గాలు కూడా పేద పేద ధనిక 2 సారీ పేద మధ్య తరగతి.
అలాగే ఇద్దరు కష్టపడి పేదవాళ్ళల్లో కూడా ఆ ఇంటి యజమానురాలు కూడా ఏదో చెరి 4 రూపాయలు సంపాదించుకోవడం, పిల్లల్ని చదివించుకోవడం. ఈ పిల్లలకి స్కూళ్ళల్లో కొన్ని చోట్ల ఉచిత విద్య ఇచ్చే గవర్నమెంట్ స్కూళ్ళు ఇలాంటివి ఉండి, దానివల్ల కూడా కొంత బాగుపడి, కొంత చదువు చెప్పించగలిగి, ఆ రకంగా కొంత పురోగతి. అలాగా ఆర్థిక పరంగా అన్ని కుటుంబాల్లోనూ కొంత సౌకర్యం ఏర్పడిందనే మా చిన్నతనాల మీద పరిశీలిస్తే అనిపిస్తూ ఉంటుంది. అయితే నేను ఈరోజు చెప్పదలుచుకున్నది ఇది కాదు. ఎటో వెళ్ళిపోయింది సంభాషణ. సరే, ఈ మధ్యతరగతి ఆశలు, కోరికలు ఎలా ఉండేవో వాటిని తీర్చుకోవడానికి ఎంత జాగ్రత్తగా ప్లాన్ చేసుకోవాల్సి వచ్చేదో అది చెప్పాలనుకున్నాను. వేరే వేరే వెళ్ళిపోయి ఇదిగో 5-6 నిమిషాలు అయిపోయింది. మరి మన గురునాథం ఎదురు చూస్తూ ఉంటాడు కదా, వచ్చే వారం చెప్పుకుందాం ఈ మిగతా కబుర్లు దీని గురించే. రామ్మా గురునాథం. చూడమ్మా, చీకట్లో ఇల్లు గుర్తుపట్టలేకపోతున్నాను. 124వ నెంబర్ ఇల్లు ఎక్కడ? ఇది 122 అండి. 124 నెంబర్ ఆ పక్కనుంది. ఆగండి ఆగండి, మీరు ముచ్చిరేకుల ముకుందరావు గారు కదా? అవునమ్మా, మీరు బాగా అనుమానం పెట్టారు. మీరు? నేను కుక్కమ్మతుల కుటుంబరావు గారు అమ్మాయిని. మీరు నన్ను పెళ్లి చూపులు చేసి వెళ్ళిన 32వ పెళ్లి కొడుకు. మా అమ్మగారు చిట్టిగారులు, మడత కాజాలు చేసి పెట్టింది. నేనప్పుడు లంబోదరంలో